హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం బెండకాయ అండ్ టమోటో రెండు వేసి గొజ్జు అయితే ప్రిపేర్ చేసుకుందాము. అండ్ సింపుల్గా చేసుకోవచ్చు గైస్ ఈ గొజ్జు వచ్చేసి. సో మనం ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు ఎప్పుడైనా వేసుకోండి. సో తర్వాత ఆనియన్స్ వేసినప్పుడన్నా వేసుకోండి, సో మీ ఇష్టం. సో ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత బెండకాయలు అయితే మనం ఫస్ట్ వేయించుకొని పెట్టుకోవాలి. సో బెండకాయలు బాగా వేయించుకోవాలి గైస్ ఆయిల్లో. సో బాగా ఈ ఇలా వేయించుకోవాలి బెండకాయని. ఇలా బాగా బెండకాయని వేయించుకున్న తర్వాత మనము ఇలా బెండకాయలు వేయించుకున్నాం కదా. సో ఇవి ప్లేట్లోకి తీసుకునేసి పక్కకి. సో మనము ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకునేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా సన్నగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఆనియన్స్ని వేయించుకోవాలి. సో ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ కూడా వేసేద్దాం. సో టమోటోస్ వేసేసి బాగా కోసేపు వేయించుకోవాలి. అన్నీ మిక్స్ చేసేసుకోండి. సో ఆనియన్స్ అండ్ టమోటో కూడా ఇలా బాగా టమోటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు, ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత మనము టమోటోస్ అంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అన్నీ ఇలా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసేయండి. ఇలా సాఫ్ట్గా టమోటోస్ అయితే ఉడికిపోతాయి. ఇలా బాగా టమోటోస్ అంతా బాగా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ అయితే మీరు తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఇలా వాటర్ అనేది తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకునేసి మనం బెండకాయలు అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా. ఈ బెండకాయలని ఇప్పుడు మనము వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ బెండకాయలని ఇలా మిక్స్ చేసి ఉడికించుకుంటే కనుక టమోటో అండ్ బెండకాయ గొజ్జు మనకి ప్రిపేర్ అయిపోతుంది గైస్. చూసారు కదా. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాం. బెండకాయలు కూడా బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి. మీరు ఇలా సింపుల్గా అయితే బెండకాయ అండ్ టమాటో గొజ్జుని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే సర్వింగ్ బౌల్లో కూడా నేను తీసుకునేస్తున్నా. చూసారు కదా. ఇంత సింపుల్గా మనము బెండకాయ అండ్ టమాటో గొజ్జుని ప్రిపేర్ చేసుకున్నాం. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్. ఇలా మీరు కూడా సింపుల్గా చేసుకోండి.